అనుకున్న దానికంటే ఎక్కువ పని చేస్తున్నది కదా కాంగ్రెస్ సర్కారు. అబ్బబ్బబ్బా! ఏం పాలన, ఏం సంతోషాలు, సంబరాలు. రైతులైతే గింత మంచి పాలన ఏడ చూడలని ఆనందంలో మునిగి తేలుతున్నారు. నేనేమో అనుకున్నా గానీ కాంగ్రెస్ పార్టీ మస్తు గ్రేట్ అనిపించుకుంటున్నది. ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామన్నారు. అన్నట్టే ఇందిరమ్మ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎట్లుండెనో అచ్చం గసంటి రోజులే తీసుకొని వచ్చిండ్రు. ఏంది నమ్ముతలేరా? అయితే మీరే చూడండి. పేరు మంచిదే గాని నోరు మంచిది కాదట. ఆగు, గట్లనే ఉన్నది కాంగ్రెస్ సర్కార్ చెప్తున్న మాటలు, చేస్తున్న పనులు. పేరుకు మాత్రం ఇందిరమ్మ రాజ్యం, ప్రజాప్రభుత్వం, రైతు రాజ్యం. కానీ అసలు రైతుల బావుల కాడికి వచ్చేసరికి యూరియా ఇచ్చేంత శక్తి లేదు సర్కార్ దగ్గర. చూడండి రైతు రాజ్యం ఎంత తేజోమయంగా వర్ధిల్లుతున్నదో. ఆధార్ కార్డులు, ఖాళీ బస్తాలు, చెప్పులు, చెంబలు, షార్ట్లు, బూట్లు ఏది ఉంటే అది తెచ్చి లైన్లో పెట్టిండ్రు. ఎంతటి గొప్పటి పరిస్థితి తీసుకొచ్చిందో చూడండి మన కాంగ్రెస్ సర్కారు. ఇగో ఈ అక్క మాటలు వినండి ఎంత బాధ కలుగుతున్నాయో. మొన్న వచ్చిపోయిన 6,000 కిరాయి పెట్టుకొని మళ్ళీ ఈ రోజు వచ్చిన 6,000 కిరాయి పెట్టుకొని వచ్చేసరికి 3 బస్తాలు ఇస్తామంటున్నారు. ఇదేం న్యాయం సార్? ఇట్లా ఎన్ని రోజులు తిరగాల మేము? ఇక ఈ పనులు చేయొద్దా? ఈ ఊరియల కోసమే తిరగాల మేము? ఊరియల కోసం తిరుగుకుంటుండి ఆ పనులు పోవాలా సార్? చేనులు ఏం చేయాలా? చేను కోతులు తింటానే, అన్ని ఆగమాగం అయిపోతానే. ఇట్లా ఎన్ని రోజులు ఇబ్బంది పడాలి మేము? ఎన్ని రోజులు తిరగాలి ఇట్లా? మీ షేరు శెల్క ఏడికి పోతే కాంగ్రెస్ సర్కార్కి ఏం అవసరం అక్క? ఇచ్చినన్ని యూరియా సంచులు పట్టుకొని పోవాలి అంతేగాని 6,000 కిరాయి పెట్టుకొని వచ్చినా 7,000 పట్టుకొని వచ్చినా అంటే కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తుంది అక్క? ఇందిరమ్మ రాజ్యంలో సరిపోను యూరియా దొరకదని తెలియదా? కాంగ్రెస్ సర్కార్ ఎంత బాగా కష్టపడుతున్నదో తెలియదా? ఎందుకు సర్కార్ను బదనాం చేసే మాటలు మాట్లాడుతున్నావు? గతంలా కేసీఆర్ ఎప్పటికప్పుడు ఎరువు బస్తాలు అందుబాటులో ఉంచిండు కానీ ఇసొంటి రోజులు తీసుకురాకపోయిండు. ఇంతటి ఇలువగల్లా రైతులను రాజులు చేసే రోజులను తీసుకొచ్చుడు ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. యూరియా కోసం ఎర్ర టెండలు ఉండేటట్టు చేసుడంటే చిన్న ముచ్చట్నా? ఒక్కటి కాదు, 2 కాదు, వారం రోజుల నుంచి రైతులకు యూరియా దొరకని పరిస్థితి ఎవరు తీసుకొస్తారు? ఒక్క కాంగ్రెస్ పార్టీ సర్కార్కే సాధ్యం అది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగులపల్లి ఊర్లో జరిగే యూరియా పోరాటం ఇదంతా 15-20 ఊర్లకు కలిపి ఒకే దగ్గర ఇస్తున్నారట యూరియా. అందుకే ఒగ్గింత తిప్పలాట. 40-50 కిలోమీటర్ల నుంచి ట్రాక్టర్లు, ట్రక్కులు, ఆటోలు కిరాయికి తీసుకొని వస్తున్నాం. వాటి ఖర్చే తడిసి మోపిడి అవుతున్నదని బాధపడుతున్నారు. ఎప్పుడు మా వంతు వస్తుందో అని ఎదురు చూస్తున్నారు. ఆ పొగల్లపల్లి అనే ఊర్లో హోటల్ లేదు, ఓ దుఃఖం లేదట. నోరు తడుపుకునే దానికి బుక్కెడు మంచినీళ్ళు కూడా దొరుకుతలేవట. ముక్క కూర తింటున్నాం కదా అని బొక్కలు మెడలు వేసుకొని అయితే తిరగం కదా. ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకున్నామని 4 గోడల నడుమ నడిచే వివరాలు బజారెక్కి చేస్తారా? మాట ముచ్చటకు, ముద్దు మురిపానికి పద్ధతి పాట అనేది ఉంటుంది. కానీ బరి తెగించి బజారెక్కితే తీసుకుపోయి పిచ్చి దావకాన్లు వేస్తారు. అగో గసంటి పని చేసిండ్రు ఇక్కడ ఉద్దారకం ప్రేమ జంట. ఏందిరా మనకి షెండాలము కంపరం పుడుతున్నది. రోజు రోజుకు రోత పెరుగుతున్నదేంద్రా? శిశి ఎక్కడ మనుషులరా వీళ్ళంతా అన్నట్టు ఎట్లా చేసిండ్రో చూడండి. హైదరాబాద్లో రోడ్ల మీదిగో గిట్ల రోత ఉట్టిస్తున్నారు జనాలు. రన్నింగ్ బైక్ మీద ప్రేమ జంట చేసిన విన్యాసాలు చూస్తే కడుపుల కత్తులు కదిలినట్టే అవుతున్నది. అరే ఏమేషాలరా? ఇల్లు పొల్లు లేదారా? ఒకళ్ళ మీద ఒకళ్ళు కూర్చొని మాట్లాడుకునే దానికి బండి పెట్రోల్ ట్యాంక్ మీద బైక్ నడుపుతున్న పిల్లగానికి ఎదురుగా కూర్చొని ఎట్లా పట్టుకునేది చూడండి. రోడ్డు మీద పోకుండా రోత చేష్టలతోని రొమాన్స్ చేసుడైందక్క. ప్రేమించుకునే దానికి పార్కులు లేవా? అంతకంటే ఎక్కువైతే పట్నంలో సౌలతులు లేవా? ఎందుకురా గింత కాకృతిగాలు తయారవుతున్నారు? గింత విపరీత పోకడలు ఏంద్రా బాబు? సిగ్గుశరం లేని పనులేంద్రా? ఒకప్పుడు ఎవరైనా చూస్తారని సాటు మాటుకు సరసమాడేది కానీ ఇప్పుడు ఎంతమంది చూస్తే అంత గొప్ప అన్నట్టు చేస్తున్నారు. కప్పుకొని తిరుగుడు కంటే సగం ఇప్పుకొని తిరుగుడే మంచిది అన్నట్టు చేస్తారు. మరి ఈ లెవెలు ఎందుకు ఇంతటి ఏషాలు? వీళ్ళకు బుద్ధి లేకున్నా కన్నోళ్ళకైనా ఉండాలి కదా. హైదరాబాద్లో ఉన్న ఆరంగర్ ఫ్లైఓవర్ మీద ఆదివారం నాడు చేసిన రోత ఉట్టించిన పని ఇది.